ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 29. మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15:15. కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్ళల్లో ఒకడు, ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒకచోట కనిపించకుండా దాక్కున్నాడు. ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. చాలా అలసిపోయినట్టున్నాడు. కానీ ఒకచోట కూర్చొని 1 గంట సేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు. తరువాత తన తల వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ని మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు: ప్రభు అయిన యేసు, ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా, ఇంకేం గొడవలు లేవు కదా. యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం. ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకు మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి. క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనల వల్ల, ధ్యానంతో, అనుభవైక వైద్యంగా, బైబిల్లోని వ్యక్తిగతంగా చదవటం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్లకు క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు. మాట్లాడు, వింటాడు. ఆత్మ కలుస్తుంది, ఆత్మలో చేరుతాడు నీకాయన ఊపిరి కంటే చేరువగా. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.